తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నాకు తెలిసి రేపటి నుంచి షురు అంటారు. అది ఇంకా క్లియర్ కట్గా అయితే ఇన్ఫర్మేషన్ లేదు. 29 అని నిన్న రాసిరు మనం చదివినప్పుడు. సో అసెంబ్లీ సమావేశాల్లో దేనిపైన చర్చ పెడుతున్నారు అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని పాలమూరు రంగారెడ్డి విషయంలో, అది కూడా మహబూబ్ నగర్లో ఉన్న ప్రాజెక్టు పైన కేసీఆర్ నేను మహబూబ్ నగర్ ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసింది. సో సొంత జిల్లాలోనే తన పరువు తీసే కార్యక్రమం చేస్తూ ఉండు. దానికి సంబంధించిన ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు. సక్సెస్ఫుల్గా పాలమూరు రంగారెడ్డి పైన ప్రజల లోపల వాదోపవాదాలు వినే స్థాయికి తీసుకొచ్చింది. సో రాజకీయం మొత్తం ఒకవైపు మళ్ళీపోయింది. సో ఇప్పుడు దీన్ని ఎట్లా ఎన్కౌంటర్ చేయాలో తెలియక రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పేరుతోనే డ్రామాలు ఆడుతుండు. సో రేపు అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే ఫోన్ ట్యాపింగ్ కేసులు అని చెప్పేసి ఈ అంశం కూడా తెర మీద తీసుకొస్తుంది. వాస్తవానికి మనం గమనించాలి ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడే ఎందుకు వచ్చింది, గతంలో ఎందుకు రాలేదు, 2 సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్ మీద ఎందుకు కేసులు కాలేదు, ఎందుకు కేసీఆర్ను పిలిచే ప్రయత్నం చేయలేదు, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆ తెలంగాణ నీళ్లు ఆంధ్రలకు దోషిపెడుతుందనే అంశం ప్రజలకు తెలియవద్దు. అది తెలియజేసడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తుంది. సో డైవర్స్ ఎట్లా వేయాలి అంటే కేసీఆర్ అరెస్ట్ అవుతాడు, కేసీఆర్ జైలుకు పోతాడు, లేదంటే కేటీఆర్ జైలుకు పోతాడు, కేటీఆర్ అరెస్ట్ అవుతాడు. ఈ అంశం పైన చర్చ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు చాలా సక్సెస్ఫుల్గా అసెంబ్లీ సమావేశాలు ముందర తీసుకొచ్చి ఇందులో కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, కేసీఆర్ అసెంబ్లీకి రాగానే అన్న మైక్ బంద్ చేయాలి, మైక్ బంద్ చేసి ఇగో నేను ఇది పొడిచినా అది పొడిచినా అని గప్పాల మాటలు చెప్పుకోవాలి. సో కలరింగ్ ఇవ్వాలి. సో ప్రజలుగా మీరు చెప్పి కాళేశ్వరం పైన చర్చ పెడతానికి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు పెట్టిండు. హరీష్ రావు ఒక 2 గంటలు నాకు మైక్ కట్ చేయకుండా మాట్లాడితే దేనికైనా తర్వాత మీ సమాధానం చెప్తా, మీ లెక్క ప్రిపేర్ అయ్యి రాకుండా నేను బరాబర్గా ప్రిపేర్ అయినా, తిని 12 ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్క నేను రాలేదు అసెంబ్లీకి అని ఓపెన్గా మాట్లాడు. సో ఆ తరుణంలో రేవంత్ రెడ్డి ఎక్కడ కాళేశ్వరం పైన నిజానిజాలు బయటపడుతున్న భయంతో అసెంబ్లీ సమావేశాలు రద్దు చేసుకొని ఇక సిబిఐకి అప్పచెప్తారని చెప్పేసి పిక్కుండు. సో సేమ్ అదే కారణం ఇలా పాలమూరు రంగారెడ్డి విషయం కూడా మళ్ళా కేసీఆర్ని అసెంబ్లీ పిలిచి మైక్ బంద్ చేసుకొని ఆయనకు నచ్చిన మాటలు మాట్లాడుకొని చూసిరా కేసీఆర్ని కడిగేసినా పొడి చేసినా పీకేసినా అని ఇట్లాంటి దొంగ మాటలు చెప్పడానికి అసెంబ్లీలో ఈ నీళ్ళ పైన చర్చ పెట్టాలనే ఒక ప్రోగ్రాం పెడుతుంది. సో అందుకే టైటిల్ ఈరోజు అదే పెట్టిన. సో ఆంధ్రాకు దోచిపెట్టే నీళ్ల పైన అసెంబ్లీ సమావేశాలు అని చెప్పేసి టైటిల్ తీసుకున్నాం. నిజమే కదా, ఇప్పుడు తెలంగాణకు వచ్చే నీళ్ళ పైన చర్చ పెడితే సంతోషం. ఆల్రెడీ పోతిరెడ్డి పాడు పొక్క కొట్టి తొడకపోతుంటే వీళ్ళు మూసుకొని పండుకోరు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ కాంచి మొదలెడితే ఈనాడు రేవంత్ రెడ్డి దాకా వాళ్ళ బతుకు మొత్తం ఆంధ్రుడికి దోషి పెడితే మూసుకొని పండుకున్నారు. ఇలా నాగార్జున సార్ కుడికాలు అంతకే వచ్చింది. ఇది లేదంటే ఇప్పుడు నిన్నమల నుంచి బనకచెర్ల చర్చ, ఈ గోదావరి నీళ్ళు అంతకే ఉన్నాయి. నీళ్లు దోషిపెట్టే ఈ బృహత్తన కార్యక్రమానికి రేవంత్ రెడ్డి శ్రీకారం చుడుతున్న విషయం ప్రజలకు తెలియడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యింది. అందరు ప్రెస్ మీట్ పెట్టరు, వాయిరు ఎవడు వాగినా దేకలే జనాలు. ఈ అన్న ఇట్లయితే కాదని చెప్పేసి మళ్ళీ బూతు పురాణం మొదలుపెట్టింది. సో ఈరోజు అసలు అసెంబ్లీ సమావేశంలో ఏం మాట్లాడాలనుకుంటే ఒకసారి మన రేవంత్ రెడ్డి వెలిగిది ఏం రాసిండు ఒకసారి చూడండి. సో సాగునీటి పైనట వైట్ పవర్ అట కృష్ణా గోదావరి జలాల సమస్యపై అసెంబ్లీలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నది, లేదంటే షార్ట్ డిస్కషన్ నోటీస్ కింద సుదీర్ఘ చర్చ పెడతారట. జనవరి 2-3 తేదీల్లో సభ ముందుకు వాటర్ మ్యాటర్ రాబోతున్నది. ఉమ్మడి ఏపీలో ఆ తర్వాత 12 ఏళ్లలో ఎప్పుడేం జరిగిందో లెక్కలతో బయట పెట్టేందుకు సర్కారు రెడీ అవుతుంది. తెచ్చిన పర్మిషన్లు, వచ్చిన ప్రాజెక్టులు, చేసిన ఖర్చు, జరిగిన అక్రమాలు అన్ని సభలోకి పెడతారట. ఏపీతో కుదిరిన అగ్రిమెంట్లు, తెలంగాణ వాడుకున్న నీళ్లు, ఏపీ తరలించుకుపోయిన జలాల దాకా ప్రస్తావన ఉండబోతుంది. ప్రాజెక్టుల వారీగా సమగ్ర రిపోర్టు రెడీ చేసిన ఇరిగేషన్ శాఖ ఈసారి సమావేశాలకు కేసీఆర్ వస్తారనే అంచనా ఉన్నది. వాటర్ పై హీట్ ఎక్కనున్న అసెంబ్లీ సమావేశాలు అని చెప్పేసి రాసుకొస్తాం. సో అవసరమైతే మరికొన్ని రోజులు కూడా సమావేశాలు పెడతాం. ఇక 2014 జనవరి 2 తారీఖు నుంచి ఈ రోజు వరకు, లేదంటే రేపటి వరకు తెలంగాణ నీళ్ళు ఆందోళన ఏ రకంగా ఎప్పుడెప్పుడు ఏ రకంగా దోసుకపోయిన విషయాల్ని సభలో పెడతామంటారు. చాలా కావాల్సిన అవసరం ఈ చర్చ. నిజంగా చర్చ జరగాలి, మైకులు కట్ చేయొద్దు, మునగాళ్ళ లెక్క మొగోళ్ళ లెక్క చర్చ పెట్టాలి. సౌటల్ లెక్క దద్దమ్మ లెక్క మళ్ళీ మైకులు బంద్ చేసుకొని మేము మూతబడాలి అని చెప్పుకోవద్దు. ఎందుకంటే కేసీఆర్ సభలు పెడతాడు కాబట్టి ఇదంతా తీసుకొచ్చారు. 2 సంవత్సరాలకు వెళ్ళి ఒక్కరోజు కూడా అసెంబ్లీలో నీళ్ళపైన మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇలా హుటాహుటిన చర్చలు పెడతాం, ఎన్ని రోజులైనా సరే మేము ప్రతి ఆధారం బయట పెడతాం అంటే
నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, 2 సంవత్సరాలకు వెళ్ళి ఎందుకు పెట్టలేదు? ఇంకోటి, ఈ ఆధారాలు ఎంతసేపు కేసీఆర్ మీద బీఆర్ఎస్ పడిన బడగాల్సి మీద వేస్తారా, లేదంటే నిజంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేస్తారా? మన మన బతికేస అంటే ఎదురొచ్చిన దేవుళ్ళ మీద ప్రమాణం చేసే కొట్టిన సకమైన సంసారాలు మనం కాబట్టి ఇంత సంసారాలు అంత మంచి చర్చ పెడతాంటే నాకు నమ్మకం కుడుతుంది. పరమానంద శిష్యులు తప్ప అల్లుడు పనికి మాలినోడు తప్ప ఎవడన్నా తెలియకలు లేడా? అంత దొంగల ముఠా ఉంది, ఒక్కరికి తెలియలేదు. ఈ ఇరిగేషన్ పైన ఇప్పుడు అంటే ఒక ఆయనకు తలకాయలు ఉండదు తెలివి, ఆయన గడ్డంలోకి వెళ్ళి జారుతుంటది. ఆయన తలకాయలు తెలివి పైన బిర్రుగా రుమాలు కట్టుకొని బతాడు. సో అసవంటి మీద ఇరిగేషన్ పైన మాట్లాడితే కేసీఆర్ కూర్చొని వినాలి, ఈ మునగాలు కేసీఆర్ అని చెప్పాలి. ఏమిరా మన అసెంబ్లీకి వచ్చినావు మాట్లాడరు అబ్బాయి కాళేశ్వరం అంటే నేను ప్రిపేర్ అయ్యి రాలే, పనుకునే తందుకు వచ్చిన అసవంటి కూడా ఇలా మంత్రి. ఈ మూతవారి ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన చర్చ పెట్టాలి. ఆడంగా మన్న గేట్లు ఓపెన్ చేసినాడు, కుడికాలోకి వెళ్ళి చూడకపోతే సిగ్గు లేకుండా గేట్లు బాగా పోతానయా అంటే తొంగవారి చూసిన బతుకాయ మనది. అది వయసు రాసేటప్పుడు గదే బతుకు, ఇవాళ గదే బతుకు, రేపైనా గదే బతుకులేదు. ఇటువంటి మూతవారులు నీళ్ళ గురించి చర్చ పెట్టి ఏం జరిగి చెప్తారు. ఓ పని చేయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డలోకి వెళ్ళి గారిపోతున్న నీళ్ళు అని చెప్పి మరి అట్లన్నా చూద్దాం, అది కూడా నిజమైతే. వీళ్ళు ఇదంతాను ప్రజల లోపల పాలమూరు రంగారెడ్డి పైన కేసీఆర్ తీసుకొచ్చిన చర్చను ఎదుర్కోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది టుపేల్ అవుతుంది లాస్ట్కి. ఎవరు కూడా తెలివికల్లో లేడు, లేదంటే 4 బూతులు మాట్లాడతారు, ఆరే తోరే కొట్టుకుంటే అయిపోయాయి. అది జరగాల చర్చ. కానీ రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ బిడ్డగా మహబూబ్ నగర్ పిల్లలకి ఏమేమి మోసాలు చేస్తాడనేది చర్చ జరగదు. సో దీన్ని సక్సెస్ఫుల్ గా అన్ని పేపర్లు ఇలా రాసే ప్రయత్నం చేస్తున్నాయి. సో డిస్కషన్ జరగాలనే కోరుకుంటున్నా. ఆ జరిగే డిస్కషన్ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఎవడు ఎంత తప్పు చేసిండు, బీఆర్ఎస్ వాడు ఎంత తప్పు చేసిండు, కాంగ్రెస్ వాడు ఎంత తప్పు చేసిండు, బీజేపీ ఉంది ఎంత తప్పు ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ గా. సో అన్ని విషయాలు చర్చ జరగాలి, ప్రజలకు వాస్తవం తెలాలి. లంగోడో దొంగోడో దొరోడో బయటపడాలి. అది ఎవరి వైపున సంతోషమే, కానీ ధర్మబద్ధంగా జరగాలి. ప్రభుత్వం మాదే ఉంది కదా, మేమే మొత్తపరలం కదా, మీ మైకులు మా దగ్గర ఉన్నాయి కానీ కథలు పడుకుంటే జనాలు చీదరించుకుంటారు. సో అది మాత్రం మనం చెప్పుకోవాలని బాధ్యత మన పై ఉన్నది. ఇక మరి రేవంత్ రెడ్డి నాడు ఈ జడ్చమ్మతో ఇప్పుడు ఇటువైపే మళ్ళీపోతామట. సో రేవంత్ రెడ్డి నాడు మరి ఏదా ఈయన రాసిండా, ఈయన రాయలే. అయ్యా మరి వెలుగు పత్రిక ఆయన పైసలు ఎక్కించినట్టుంది, మరి ఆయన ఒక్కడే రాసిండు. ఈయన ఏదో ఈ జోలి తర్వాత మాట్లాడతాం మనం, అది మాట్లాడాల్సిన పని లేదు ఇప్పుడు. సో ఆయన ఒక్కడే రాసినట్టుంది ఈ వార్తలు. ఎందుకంటే ఇప్పుడు ఈయన మినిస్టర్ కదా, దమ్మున్న మినిస్టర్, దద్దమ్మ మినిస్టర్ కాదు, దమ్మున్న మినిస్టర్. సో అందువల్ల ఆయనకు భయం అవుతుంది, భయం అయి బెదిరిపోయి రాస్తాడు. అదే నమస్తే తెలంగాణ దీనికి కౌంటర్ కొట్టింది కదా.